గాయ్స్, అస్సలం వాలేకుమ్, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో నాకైతే వీడియోస్కి ఒక 3 days గ్యాప్ వచ్చిందండి. ఎందుకనేది కూడా రీజన్ చెప్తాను. సో సడన్గా మా తాతగారు అయితే చనిపోయారండి. సో ఆల్రెడీ చనిపోయి 4 days అవుతుంది. ఇంకా నా హెల్త్ కండిషన్ కూడా కొంచెం బాగా డిస్టర్బ్ అయిపోయింది ఆ టెన్షన్ స్ట్రెస్ వల్ల. సో అందుకని చెప్పేసి నాకు కొంచెం హెల్త్ ఇష్యూ కూడా వచ్చింది. బీపీ డౌన్ అయిపోయింది. సో నాకైతే హాస్పిటల్ అడ్మిట్ చేశారు, సెలైన్ పెట్టారు. ఇప్పుడైతే కొంచెం పర్ఫెక్ట్గా ఉంది. జస్ట్ 2 days రెస్ట్ తీసుకున్నానండి. సో ఇప్పుడైతే పర్ఫెక్ట్గా బాగానే ఉన్నాను. మీ యూట్యూబ్ ఫ్యామిలీ, మీ ప్రేయర్ వల్ల, మీ వల్ల నేను చాలా బాగున్నాను. ఇప్పుడైతే ప్రెజెంట్ నాకు స్టార్టింగ్ వర్క్ ఏం చేయాలో తెలియలేదు. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ ఇంట్లో పని అంతా చాలా పెరిగిపోయిందండి. ఇంట్లో నేను సింగిల్ వైఫ్గా మొత్తం నేనే చేసుకోవాలి పనులన్నీ. సో అందుకని చెప్పేసి ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇవైతే 3 days బ్యాక్ బట్టలు అన్నమాట. నేను అలాగే పెట్టేశాను తీయకుండా. ఆ ఇల్లు కండిషన్ అయితే చూడండి ఎంత మెస్సీగా ఉందో. మా పిల్లలు ఇదంతా చేస్తారు. సో ఇవన్నీ బట్టలు ఇవన్నీ అక్కడ పడితే అక్కడ అలాగే ఉండిపోయాయి. ఇంత మెస్సీగా ఉందంటే అసలు చెప్పడం అవసరం లేదు. చాలా అంటే చాలా మెస్సీగా ఉంది. ఇంతలా ఎప్పుడు నేను వదులుకోలేదు ఇంటిని క్లీన్ చేయకుండా. సో మన లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ అలా వస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు మేము ఏం చేయలేము. తర్వాత హెల్త్ కండిషన్ బట్టి మేము చేసుకోవాలి. సో ఇల్లు చూస్తే నాకు చాలా దడేసింది. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలా, ఏం పని చేయాలని అర్థం కాలేదు. ఫస్ట్ అయితే ఇక్కడ బట్టలన్నీ తీసేసి సపరేట్ చేస్తాను. కొత్త బట్టలు, పాతవి అవన్నీ సపరేట్ చేసి పెట్టేసేయాలని ముందు సర్దేశాను. ఇందులో వేసేసాను ఈ క్యారీ బ్యాగ్స్లో మొత్తం బట్టలన్నీ. సో ఫస్ట్ అయితే ఇక్కడ మెషిన్లో బట్టలు వేద్దామని చెప్పేసి 3-4 days అయింది. మ్యాక్సిమం 5 days వరకు అవుతుంది నేను బట్టలు వేసి. సో అందుకని చెప్పేసి 2-3 rounds అయితే వేయాలి మిషన్లో బట్టలు. చాలా రోజులు అయిపోయింది వేసి. సో అందుకని ఫస్ట్ నేను ఈ పని చేసుకుంటున్నాను. సో మిషన్ ఆన్ చేసేసి ఫస్ట్ బట్టలు అనేది వేసాను. ఫస్ట్ ట్రిప్ అయిపోయింది. సో లిక్విడ్ యాడ్ చేస్తాను. తర్వాత నా పనులు అనేవి మొదలు పెడతాను ఇప్పుడు మొత్తం. సో వాషింగ్ మిషన్ అయితే స్టార్ట్ చేశాను. తర్వాత ఫస్ట్ బెడ్రూమ్ నుంచి పని స్టార్ట్ చేద్దామని చెప్పేసి పిల్లో కవర్స్ తీసేసాను. బెడ్షీట్ అయితే మార్చేసాను. స్లోగా మొత్తం పనులు చేసుకుంటున్నాను. కొంచెం బెటర్ అనిపించింది. సో మొత్తం బాస్కెట్ తెచ్చి పిల్లో కవర్స్, బెడ్షీట్స్ అన్నీ ఈ లాండ్రీ బాస్కెట్లో వేసేస్తున్నాను. సో డ్రాయర్స్లో క్లాత్స్ అవన్నీ ఉంటాయి కదా, వారిపోయిన బట్టలు అవన్నీ తీసుకొచ్చేసి ఇందులో వేసేసాను. ఇదైతే నాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. కొంచెం ప్లేస్ కూడా సేవ్ అయినట్టు ఉంటుంది. సో ఇక్కడ కొన్ని చేంజెస్ చేశాను. మా పిల్లల బట్టలు ఇక్కడ ఒక బాస్కెట్ ఉండాలి, అది తీసేసి ఇందులో పెట్టుకున్నాను. ఇవైతే ఇలాంటి బాస్కెట్స్ అయితే ఫస్ట్ గ్రాసరీకి యూజ్ చేసేదాన్ని. ఇప్పుడైతే ఇవి నా కుర్తీసు 6-7 అలా సరిపోతున్నాయి. ప్లేస్ కూడా సేవ్ అవుతుంది. ఇలా అరేంజ్ చేసుకున్నాను, ఇక్కడ పెట్టుకున్నాను. సో దాని తర్వాత స్టార్టింగ్ పని అయితే ఇదే కదా, ఇల్లు ఊడుస్తున్నాను. చూపించాను కదా ఇందాక ఎలా మెస్సీగా ఉందో. సో మొత్తం క్లీన్ చేసేద్దామని స్లోగా పనులు చేసుకుంటున్నాను. మొత్తం చూడండి నా చేతికి అలాగే ఉంది, అది సెలైంది. సూది ఉంటుంది కదా, నీడిల్ అలాగే ఉంది. అయినా స్లోగా పనులు చేసుకుంటున్నాను. అలాగే తప్పవు కదండి, ఇంట్లో పనులు అయితే చేసుకోవాలి ఎలాగో అలాగా. హెల్త్ బాగున్నా ఉండకపోయినా మా ఫ్యామిలీ కోసం, పిల్లల కోసం తప్పకుండా చేసుకోవాలి. సో మెయిన్ ఏంటంటే మంచం కింద మీరైనా సరే ఏ వస్తువైనా అస్సలు పెట్టకండి. నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా తొందరగా ఫామ్ అయిపోతుంది. సో దానివల్ల చాలా హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. మనకు తెలియకుండా నెగిటివ్ ఎనర్జీ అనేది ఎంటర్ అయిపోతుంది. సో ఏదైనా సరే నా మంచం కింద అయితే నేనేం పెట్టను. సో మీకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నాను, ఏమి పెట్టబాకండి, ప్లెయిన్గా ఉంచండి మంచం. చాలామంది పెడుతుంటారు, అందుకని చెప్తున్నాను.
ఇక్కడైతే నేను నా దగ్గర ఇది మాప్ స్టిక్ ఉంటుంది కదా, నేను ఫస్ట్ కొన్నాను బకెట్తో పాటు, అది సెట్. అది పాడైపోయింది, నా పిల్లలు పాడు చేస్తారని చెప్పేసి కొత్తది స్టిక్ ఒకటి ఆర్డర్ చేసుకున్నానండి. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకున్నాను. 350 అలా పడింది. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీకు. సో ఇదైతే మల్టీ ఆర్గనైజర్, స్టోరేజ్ ఆర్గనైజర్ అండి. ఇవి కూడా నాకు చాలా యూజ్ అనిపించింది. చాలా రోజుల నుంచి కొనాలని ట్రై చేస్తున్నాను, కానీ ఒకటే తీసుకున్నాను, ఆర్డర్ చేసుకున్నాను. తర్వాత చేసుకుందామని చెప్పేసి ఇదైతే ఇలా ఉంది. ఇది 200 అలా పడింది ఫ్లిప్కార్ట్లో. మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇలాంటివి 4-5 ఆర్డర్ చేసుకున్నా పర్వాలేదు, చాలా ప్లేస్ సేవ్ అవుతాయి, చాలా పెట్టుకోవచ్చు. సో ముందైతే నేను కొన్ని గ్రాసరీలు అవన్నీ ఇలాంటి డబ్బాలో పెట్టేదాన్ని, ఇలా ప్లాస్టిక్ కంటైనర్స్లో. చూడండి, ఇవి ప్లేస్ కూడా ఎక్కువగా ఆక్యుపై చేసుకుంటాయి. నా కిచెన్ చాలా చిన్నదని చెప్పాను కదండి, అలాంటి వాటికైతే ఇవి అస్సలు యూస్ కావు. ఇది చూడండి. సో ఇందులో కొన్ని పెట్టాను నేను, పప్పులు అవన్నీ ఉంటాయి కదా, గ్రెయిన్స్ అవన్నీ పెట్టాను, పుట్నాల పప్పులు అవన్నీ ఏమైనా వేసుకోవచ్చు. 4 ర్యాక్స్లా వస్తాయి. సపరేట్గా ప్లేస్ కూడా సేవ్ అవుతుంది. ఇలాంటి వాటితో వేస్ట్ అయితే అనిపించలేదు నాకు. క్లియర్గా చూపిస్తాను చూడండి. సపరేట్ ర్యాక్ లాగా ఇలా ఉంటాయి, సపరేట్గా ఓపెన్ చేసుకోవచ్చు, ఒకటికి దానికి సంబంధం ఉండదు. సో ఇదైతే నాకు బెస్ట్ ఆప్షన్ అనిపించింది. సో మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి షేర్ చేసుకున్నాను. సో ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇలాంటి మాప్ స్టిక్ మీరు కావాలంటే తప్పకుండా కొనుక్కోండి. ఇలా వాటర్లో డ్రైన్ చేసి ఇలా ప్రెస్ చేస్తే గట్టిగా ఇక్కడ వాటర్ అంతా డ్రైన్ అయిపోయింది. చూడండి, ఇలాగా రౌండ్గా తిరిగి ఇక్కడ వాటర్ అనేది డ్రైన్ అయిపోయింది మొత్తం. ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు. ఇక్కడ ఒక క్లిప్ ఉంటుంది లాక్ చేయడానికి, అది లాక్ చేసేసి ఇంకా ఇల్లు అనేది క్లీన్ చేసుకోవచ్చు. ఇదైతే నాకు చాలా చాలా యూజ్ అనిపించింది. నాకు 700 అలా పడింది అనుకుంటా. దీని ప్రైస్ అయితే గుర్తులేదు, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకున్నాను. ఇది చాలా బెస్ట్ అనిపించింది నాకైతే. సో ఇక్కడ నా పక్కన రూమ్లో కొన్ని చేంజెస్ చేసుకోవాలని చెప్పేసి బెడ్రూమ్ పని అయితే అయిపోయింది, క్లీనింగ్. సో ఇక్కడ వచ్చి ఒక వైట్ రోల్లా ఉంటుంది కదా పేపర్, అది యాడ్ చేసుకున్నాను. ఆ క్లాత్ తీసేసి యాడ్ చేసుకొని నా ట్రైపాడ్ స్టాండ్స్, అదే నా మొబైల్కి యూట్యూబ్ వీడియోస్కి సంబంధించినవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను, చార్జర్స్ అని, రింగ్ లైట్ అని. సో ఇక్కడైతే చాలామంది నాకు అడుగుతున్నారు కోకోనట్ ఎక్కువగా స్టోర్ ఎలా చేసుకోవాలని చెప్పేసి. అంటే కామెంట్ కాదు, జస్ట్ నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ అడుగుతున్నారండి, అందుకని చెప్పేసి నేను షేర్ చేసుకుంటున్నాను. కొబ్బరి ఉంటుంది కదా, జస్ట్ దాన్ని బ్రేక్ చేసేసి పేస్ట్లా చేసుకోండి గట్టిగా, ఎక్కువ వాటర్ కాకుండా చేసుకొని. ఇలా ఐస్ క్యూబ్స్ ట్రే ఉంటుంది కదా మీ దగ్గర, అందరి ఇళ్ళల్లో ఉంటుంది కదా కంపల్సరీగా. సో అలాగా ఐస్ క్యూబ్స్ ట్రేలో ఇలా మొత్తం వేసుకోవాలి. పేస్ట్ సన్నటి పేస్ట్లా చేసుకోవాలి మేము. ఆ పేస్ట్ మొత్తం ఇలా క్యూబ్స్లో వేసుకోవాలి. సో దీంతో ఏంటంటే టైం సేవ్ అవుతుంది. కిచెన్లో అప్పటికప్పుడు చట్నీలు ప్రిపేర్ చేసుకున్నా కానీ, ఏమైనా వంటల్లో ఏమైనా కూరగాయలు వేసుకోవాలన్నా అప్పటికప్పుడు బ్రేక్ చేసి మళ్ళీ మిక్సీలో వేసి అవి కడుక్కొని టైం పడుతుంది కదా. సో ఇలా చేసి పెట్టుకుంటే చట్నీకైనా, ఏ కూరలో అయినా, నాన్ వెజ్ కర్రీస్లో అయినా, నేను కోకోనట్ అయితే ఎక్కువనే వాడతాను, హెల్తీయే మంచిదే కదా అని చెప్పేసి. అలాంటప్పుడు ఇన్స్టెంట్గా ఈ క్యూబ్స్ అనేది తీసి మేము వాడుకోవచ్చండి. ఇన్స్టెంట్గా అయిపోతుంది, చాలా వరకు అయితే టైం సేవ్ అవుతుంది. మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా వేసుకొని పెట్టుకుంటామో సేమ్ ఇలాగే మీరు కావాలంటే ఒక పెద్ద బౌల్లో వేసుకొని పెట్టుకోవచ్చు. కానీ ఇలా వేయడం వల్ల సపరేట్గా మేము కొంచెం కొంచెం పేస్ట్ అనేది ఇలా తీసుకోవచ్చు. సో నేనైతే ఇలాగే స్టోర్ చేసుకుంటాను. మీరు కూడా తప్పకుండా ఈ ట్రిక్ అనేది ట్రై చేయండి. సో కామెంట్ చేసి చెప్పండి ఈ ట్రిప్ ఎలా ఉందని చెప్పేసి. నెక్స్ట్ కూరగాయలు మొత్తం బాగా ఇవన్నీ తీస్తారు కదా, తొక్కలు అవి తీస్తుంటారు కదా, దాన్ని సపరేట్గా ఇలా ప్లేట్ పెట్టుకొని వేసుకుంటాను. లేకపోతే కవర్ పెట్టుకున్నా పర్వాలేదు. దాంతో ఏంటంటే యూజ్, కిచెన్ కౌంటర్ టాప్ అనేది క్లీన్గా ఉంటుంది, మెస్సీ అవ్వదు. సో నీట్గా ఉంటుంది. మొత్తం తొక్కలు ఒకసారి వేసేసి డస్ట్బిన్లో వేసేయవచ్చు. టైం కూడా సేవ్ అవుతుంది దీంతో. ఒక ప్లేట్ కానీ కవర్ కానీ మీరు పెట్టుకోండి. ప్లేట్ అయితే వాష్ చేసేయచ్చు, కవర్ అయితే పడేయవచ్చు. ఇలాగా సపరేట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అయితే మొత్తం పని అయిపోయింది. ఫైనల్గా వంట చేద్దామని చెప్పేసి ఫస్ట్ హెల్త్ ఇష్యూ కదా,
పని చేసుకోలేకపోయాను 3 డేస్. అందుకని చెప్పేసి స్టవ్ క్లీన్ చేసుకుంటున్నాను. కొంచెం డర్టీగా ఉంది నా స్టవ్. చాలా రోజులైంది క్లీన్ చేసేసి. సో ఇదైతే ఈరోజు వీడియో అండి. నా హెల్త్కి బాగాలేకపోతే నేను పనులు ఎలా చేసుకుంటాను అనేది వ్లాగు. ఏం లేదు, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా వీడియోస్ మొత్తం చెక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోపాకండి. ఎలాగుందో చెప్పేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి చెప్పండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.